చేస్తున్నారు. మన శాసనసభ్యుల వారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా జనసేన బీజేపీ వారు కూడా ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. జనసేన కుటుంబ సభ్యులు, బీజేపీ కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం విజయోత్సవ సభకి విచ్చేసిన మీరందరికీ కూడా, అదేవిధంగా మనం మొన్న తిరుపతిలో కూడా విజయోత్సవ సభ జరిపించుకున్నాం. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆదేశాల ప్రకారం విజయోత్సవ సభ జరిపించుకున్నాం. ఈరోజు మన వినేదం ఎప్పటికైనా సంక్షేమం, అభివృద్ధి అనే కార్యక్రమంలో ముందుగా పోతాం. ఈరోజు మనం సూపర్ 6 అనే కార్యక్రమం కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు పెట్టారు. అవన్నీ కూడా మనం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా గతంలో తెలుసుకుంటే శుక్రవారం వచ్చిందంటే శుక్రవారం శనివారము ఏ బిల్డింగ్ కొట్టారో తెలియదు, ఏ పంపులు కొలుస్తారో తెలీదు, ఆ పరిస్థితి ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలీదు. ఆ పరిస్థితి నుంచి ఈ రోజు తటస్థంగా ఉండే వాళ్ళు కూడా మన స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం విజయోత్సవ సభకి సభ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకాలు అందిస్తున్నారో రాజేశ్వరి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. ఆమె సౌజన్యంగా వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ రోజు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చినారు. ఫ్రీ బస్సు ఇచ్చినందువల్ల నెలకి ఒక్కొక్కరికి 3,000, 4,000 దాకా మిగులుతున్నది. అందులో నేనే ప్రతి నెలకి 2 సార్లు తిరిగి పోతా ఉన్నాను. పిల్లలు ఉన్నందువల్ల అందరికీ ఉపయోగం ఈ పథకం వల్ల. మరి తల్లికి వందనం నాకు 2కి వచ్చింది, ప్రతి సంవత్సరానికి 2కి, అందరికీ బాగుంది. అదే విధంగా టైలరింగ్ ఉచితంగా 90 రోజులు శిక్షణ ఇచ్చి వాళ్ళకి మిషన్లు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు. అదే విధంగా ఈ సైకిళ్ళు 24,000 ద్వారా మనకి ఇప్పుడు పెట్రోల్ ఖర్చులు ఎక్కువ పెరిగినందువలన ఈ సైకిల్లో ఇచ్చి 24,000లో గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కిన మన చిత్తూరు డిస్టిక్. శ్రీనిధి ఇప్పుడు 10 లక్షలు ఇస్తున్నారు ఒక్కొక్క గ్రూప్ కి. ఒక్కొక్క మెంబర్ కి 1 లక్ష తరపున ప్రతి మెంబర్ కి ఇస్తానన్నారు 1 రూపీ లెక్కన. అదే విధంగా కళ్యాణ లక్ష్మి, విద్యాలక్ష్మి 4% వడ్డీతోనే ఇస్తున్నారు. శ్రీ ద్వారా అప్పటికప్పుడే వాళ్ళకి జమ అవుతుంది అప్పుకి. మన డబ్బులు మన లెక్కల ద్వారా యాప్ ఇప్పుడు కొత్తగా వచ్చింది, మన ప్రభుత్వం పెట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి స్థానిక శాసన సభ్యులు నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారు, వేదిక అతిరథ మహారథులకి, ఇక్కడ వేలాదిగా వచ్చేటువంటి జన సైనికులకి, భాజపా కార్యకర్తలకి, నా ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ రోజు నూతన కాల కుటుంబం ఒక చరిత్ర ఉన్న కుటుంబం. ఆ రోజు రామకృష్ణారెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా పనిచేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా గ్రామ సర్పంచ్ నుంచి మంత్రి వరకు ఎదిగిన ఏకైక లీడర్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక అమర్నాథ్ రెడ్డి గారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు పెద్ద పంజాని మండలం గాని, గంగవరం మండలం గాని, పలమనేరు, అదే మాదిరిగా బైరెడ్డిపల్లి, వీకోట బ్రహ్మాండంగా సీసీ రోడ్ వేస్తున్నాం. డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా అని అడుగుతున్నాం. గతంలో చూస్తే అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు 150 ఎక్స్టర్నల్ ఎయిడెడ్ రోడ్లు ఇస్తే ఆ వైసీపీ సైకోలు మొత్తం రద్దు చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. ఈ రోజు బైరెడ్డిపల్లిలో కైగల్ జలపాతం ఉంది.
దాని బ్రహ్మాండంగా పర్యాటక ప్రాంతం చేసి తినే బాధ్యత నేను తీసుకుంటాం. అక్కడే రిజర్వాయర్ కి 20 కోట్ల అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇచ్చాము. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఇక్కడే పక్కనే మన ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన టమాటా మార్కెట్ ఉంది. అత్యధికంగా మోడల్ మార్కెట్ NH లో కట్టే బాధ్యత మన అమర్నాథ్ రెడ్డి గారు తీసుకుంటారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మాదిరిగా రాయలపేట చాలా మంది వచ్చి ఉంటారు. మీరు కూడా రాయలపేటలో అర్థం చేసుకోవాలి. నేను ఈ రోజు ఆ రూట్ లో వస్తా అంటే ఒక లారీ ఒక బస్సు ఒక గంట లేట్ పడింది. అమర్నాథ్ రెడ్డి గారు చూస్తారు, లేదా బైపాస్ పక్క నుండి మీ బిజినెస్ కూడా దెబ్బతింటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మాదిరిగా అమర్నాథ్ రెడ్డి గారికి ఒక కళ ఉంది. రాయలపేట వయా మాధవరం పెనుగొలకల మీద రోడ్డు దగ్గరలోనే వేస్తాం. చిత్తూరుకి పలమనేరు నియోజకవర్గాన్ని అనుసంధానం చేస్తాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ మాధవరం వరకు 7 కిలోమీటర్లు పెండింగ్ ఉంది. లేకపోతే ఈవేళకే కార్యక్రమాలు స్టార్ట్ అయ్యేవి. ఇక నేను సూపర్ 6 గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు. నేను మాట్లాడుతా అంటే ఈ రోజంతా మాట్లాడతాను. చాలా మంది ఉన్నారు. నాకు నిన్న ఫోన్ చేస్తారు మన జనరల్ సెక్రటరీ, మన పలమనేరు జనరల్ సెక్రటరీ గిరిబాబు గారు ఫోన్ చేసి, సార్ మీరు వచ్చి ఉత్సాహపరచాలంటే నాకు తంబళ్ళపల్లి రాయచోటి 4 ప్రోగ్రామ్స్ ఉన్నా అన్నగాని గౌరవించి ఈ రోజు వచ్చానంటే మన గిరిబాబు గారికి సాధ్యమైన ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరికీ నమస్కారాలు. జై జన్మభూమి, జై హింద్. కానీ ఒక మాట చెప్తాంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో 12 సంవత్సరాలు అధికారంలో అని కాగా మన ఆంధ్రప్రదేశ్ లో 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని కూటమి ప్రభుత్వం అతి డబుల్ ఇంజన్ సర్కార్ వేగంతో ఈ రోజు పయనిస్తా ఉంది. గత ప్రభుత్వం కన్నా కూడా చేసిన పొరపాట్లని వీళ్ళు సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఎన్నో అవకాశాలని మనం తీసుకొని వచ్చి ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం 1/4 వంతు వాటాని మనకు ఆంధ్రప్రదేశ్ కి కల్పిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా మనకు విశాఖ రైల్వే జోను, మన అమరావతి, మన ఆంధ్రప్రదేశ్ గుండెకాయ అయినటువంటి అమరావతికి పూర్తి స్థాయి నిధులు, తర్వాత యుద్ధ విమాన పరిశ్రమ మనకు మన రాయలసీమకు రావడం, 14 లక్షల కోట్ల పెట్టుబడులు మనకు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది. అదేవిధంగా ఎంతో మంది యువతకు ఉపాధి కలిగింది. అదేవిధంగా పెట్టుబడులు రావడంలో ఆంధ్రప్రదేశ్ ఇంకొంచెం ముందుకు పోయేదానికి చాలా అవకాశం ఉంది. మననే వారమో 10 రోజులప్పుడు ఒక పార్టీ వాళ్ళు ఇక్కడ ఒక ప్రోగ్రాం చేసినారు. పలమనేరు నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్లో ఏదో వెన్నుపోటు దినమంట ఏదో దినమని చెప్పి ఒక ప్రోగ్రాం చేసినారు. ఆ ప్రోగ్రాంలో చాలామంది చూసింటారు. మనం కూడా యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలోనూ వాళ్ళు చేసిన ఆ కార్యక్రమాన్ని ఏదో పూర్ణం వచ్చేసి పులేశ్వరుడు వేసుకున్నట్టు వేసుకుంటా, అదే నాకైతే అర్థం కాలే ప్రోగ్రామా ఏదైనా అర్థం కాలే. వెన్నుపోటు అంటే అభివృద్ధి లేదంటే బలం లేదని ఎక్కడికో వెళ్ళిపోయిందండి. అందుకు ఉదాహరణ మా మండలంలో ఒక రోడ్డు గురించి మీకు చెప్పాలా. ఆ గ్రామానికి ఎన్నో ఏళ్ల కల మా మండలంలో రామచంద్రం అనే గ్రామం ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం అయితే కల్పించలేకపోయినారు గత పాలకులు. అన్నం అయిపోయిన తర్వాత బ్రహ్మాండంగా రోడ్డు శాంక్షన్ తీసుకొని వచ్చి ఒక కాంట్రాక్ట్ తీసుకొని వచ్చి దాదాపు 5 కిలోమీటర్లు జల్లి వేస్తే ప్రభుత్వం మారిన వెంటనే ఆ జల్లిని తోసుకొని ఒట్లు దోసుకొని అమ్ముకున్న సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉందా. ఎందుకంటే మొన్న వారం అప్పుడు ఏదేదో అరిచినారు కాబట్టి రోడ్లు వేసే సంస్కృతి మాది, రోడ్లతో నిండే జల్లి తోలుకొని పోయి అమ్ముకునే సంస్కృతి నీతి చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై తెలుగుదేశం. గత ప్రభుత్వం రైతులకి ఏం చేసింది, ఈ ప్రభుత్వం రైతులకి ఏం చేసిందో చిన్న విషయం తెలుసుకున్నాం. గతంలో రైతులకి వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టుకొని కేవలం 7,500 రూపాయలు మాత్రమే ఇచ్చింది సంవత్సరానికి గాను. అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ అనే పేరుతోనే ఒక విప్లవం తీసుకొచ్చినారు. సంవత్సర కాలంలో 20,000 రూపాయలు రైతులకి మనకి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, రైతులకు 20,000 రూపాయలు అందించిన ఘనత
మన కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. అదేవిధంగా అమరన్న గారు మన పొలంనేరు నియోజకవర్గంలో రైతు కుటుంబం నుంచి వచ్చి రైతు కష్టం తెలుసు కాబట్టి మోడల్ మార్కెట్ ని 33 ఎకరాల్లో తీర్చిదిద్ది ఇతర రాష్ట్రాలు కూడా మన మార్కెట్ దగ్గరకు వచ్చి వ్యాపార లావాదేవీలు చేసుకునే విధంగా తయారు చేయడం చాలా అదృష్టం, మన పొలంనేరు యొక్క అదృష్టం అని నేను తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా గత ప్రభుత్వం రైతులు గిట్టుబాటు ధరలు ఇవ్వకపోగా వాళ్ళని వంచి అన్ని రకాలుగా హేళన చేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే మనకి కూటమి ప్రభుత్వం మామిడి ధరలకు గిట్టుబాటు ధరలు కల్పించి మామిడి రైతులను ఆదుకుంటుంటే అదే మామిడికాయల్ని తాకట్టుల కింద వేసి తొక్కించిన సందర్భాలు మనం అందరూ కూడా చూసినాం. అంటే రైతులకి ఎవరంటే ఎక్కువ గౌరవం, ఏ ప్రభుత్వం అంటే ఎక్కువ గౌరవమో ఆ ఒకే ఒక సంఘటనే నిరూపిస్తుందని. టెంకాయలు కొట్టి నీళ్లు కొట్టి కాలువలు వెళ్ళిపా ఎటువంటి వ్యక్తి అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా నీళ్లు వచ్చి కుప్పం వరకు చెరువులు నింపడం చాలా గొప్ప విషయం. అంతేకాదు మీరు కనీసం అంటే 100 నీళ్ళని ఓపెనింగ్ కి కుప్పానికి పోవాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కానీ దాన్ని రైతులు ఎవరు కూడా గమనించరా. ఈ రోజు ఏంటంటే కుప్పం నీటి ఇక్కడికి వస్తే అంతేకాకుండా అమర్నాథ్ రెడ్డి గారు మన అసెంబ్లీలో మాట్లాడినారు, మాకు అటువైపే కాదు పరమటి తాలూకాలకు కూడా ఈ కాలువ నీళ్ళన్నీ కూడా పంపించాలని. అది సబ్జెక్టు అసెంబ్లీలో మాట్లాడితే దాన్ని బుక్ చేస్తారు. అదే గతంలో ఉన్నాడు, మాకు ఆయన సబ్జెక్టు తెలియదు. ఇదే అమర్నాథ్ రెడ్డి చేస్తుంది ఆయన తినేది. నేను పోయి టీవీని అడిగినా, సార్ నాకు కూడా బిల్లు పెట్టినా 40 లక్షలు అంటే సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడేది, ఏదంటే అది మాట్లాడేది. అట్లా వ్యక్తులకి పార్టీలో టికెట్ ఇస్తే ఎంత మాత్రం పార్టీ బాగుపడుతుందని కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే నేను ఎంపీపీగా ఉన్నా, అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మా అన్న సొంత ఎమ్మెల్సీ ఐపీఎస్ రెడ్డి గారు ఉన్నారు. మేమిద్దరం కూడా ఒకవేళ మా అన్న అధికారిగా ఉండి కూడా అమర్నాథ్ రెడ్డి అధికారిగా లేకపోతే కూడా అమర్నాథ్ రెడ్డి గారి చేతులు మేము ఓటమి చెందితే కూడా మళ్ళా మేమిద్దరు కలిసి అమర్నాథ్ రెడ్డికి ఎందుకు చేస్తాం పెట్టింది దాన్ని ఆలోచన చేయాలి జనాలు. అప్పుడు కృష్ణమూర్తి కానీ మా గౌడ్ కానీ వీళ్ళంతా కూడా మాతో ఉన్న వాళ్ళు అందరూ కూడా మేమిద్దరు అన్నదమ్ములు అమర్నాథ్ రెడ్డికి చేయండి అని ఎందుకు చెప్పాలా, దాన్ని ఆలోచన చేసే పండుగ జనాలు. ఎంతసేపు మాట అరే వాళ్ళిద్దరు అమర్నాథ్ రెడ్డి గారు చిన్నవాడు కావచ్చు, మా అన్న పెద్దవాడు కావచ్చు. పెళ్లిలో మా అన్నకు తింటే అమర్నాథ్ రెడ్డి ఉందని మాట్లాడతారు, అయ్యో రెడ్డి పెట్టాను. ఓడు గెలుపో సహజం. చంద్రబాబు నాయుడు కూడా చంద్రగిరిలో కుప్పంలో గెలిచినాడు. అవి వదిలేయండి, ఒకసారి ఏమాత్రం ఒకసారి ఇదే అవుతుంది. అమర్నాథ్ రెడ్డి అన్న మాతో బాగా కలిసి మంచి ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఖర్చు మూసి పెట్టుకుంటాడు. మా ఆయన వాడేమో ఇల్లు చేస్తున్నాడు, 16 స్వామి మీద పెట్టింది మేము వెళ్ళించేది. కొన్ని విషయాలు మీకు గుప్తంగా చెప్తాను. కాబట్టి 2029 కూడా మనం ఏం చూడాల్సిన పని ఏం లేదు. 25 పంచాయతీలో కాబోయే సర్పంచ్ మీరు మా మండలాలే కాకుండా మీ మండలంలో కూడా ఎంపీటీసీలు కొంత ఆయన కూడా గమనించాలా. ఆయనకి కూడా మనం ఒక పంచాయతీ ఒక మండలం అంటే తల తిరుగుతుంది. నియోజకవర్గాన్ని ఆయన కూడా కొంచెం ఇదిగా ఉన్నట్టు తెలియని వ్యక్తి ఏం కాదు. అందులోనూ అమర్నాథ్ రెడ్డి గారు కొంచెం పొట్టి హైట్, తెలివి ఎక్కువ, కానీ ఏమి మాట్లాడుతూ బయటపడ్డా నాకు బాగా తెలుసు. కాబట్టి మీరు అనుకోని ఆడిపి చెప్పుకొని పోయిన సంవత్సరం సరే పోరా అంటాడు, మళ్ళీ అయిపోయినాక ఏం చేస్తాడు. ఎవరు కూడా ఇప్పటికూ పదవులు లేకపోయినా సర్పంచులు కాకపోయినా అతనికి మళ్ళీ మనం అవకాశం ఇవ్వాలి. వస్తా వాడు ముందు కూడా మనం చేసినాడు అని తెలుస్తుంది. అది లేకుండా ఇప్పుడే వ్యతిరేకంగా మాట్లాడేది ఇలాంటి పనులు నేను చేయొద్దండి. తప్పకుండా 2029లో నన్ను కూడా చాలా మంది అడుగుతారు, ఏం నన్ను మీటింగ్కి రావాలని. ఏడయ్యా దినమో కొన్ని పనులు ఉన్నాయి. నేను 2028 నుంచి కంటిన్యూగా ఉంటాను బా, ప్రతిరోజు నియోజకవర్గాల్లోనే ఉంటానని చెప్పి కూడా తన బంధువర్గాలు కూడా అందరికీ కూడా క్లుప్తంగా తెలియజేసినాను. 2003 ఏమన్నా నాకు చిన్న కోరిక ఉంది, మొన్న మెజారిటీ తక్కువ కాబట్టి 2029లో దాన్ని డబ్బులు కొట్టేస్తే అప్పుడు తృప్తిగా మీ అందరితో కూడా మాట్లాడి సంతోషిస్తా. ఎందుకంటే అతను మాట్లాడే మాటలకి మీ నాయనికి చరిత్ర ఉంది, మీ కుటుంబానికి ఉంది. నేను 32,000తో గెలిచా, నువ్వు ఎట్లా గెలిచినావురా నాయనా చెప్పు, అది చెప్తే కదా. అది చెప్పండి, నాకు బాగా అవుతుంది. ఈ సెల్ ఫోన్ ఎత్తుంటే పగలగొట్టేద్దామని అనిపిస్తుంది. అవంతా మాట్లాడకూడదు. నేను కూడా ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్గా నిలబడి నా తండ్రి సంతూర్ ప్రెసిడెంట్ ఓడిపోయినా, ఒక అనామకం చేతిలో ఓడిపోయినా. ఇప్పుడు కంటిన్యూగా మా భార్య ఏకగ్రహం. రేపు కూడా ధైర్యం ఉంటే ఎవరు కూడా చేయలేరు. నాకు అవసరం లేదు. నేను చేరడం ఏమిటంటే వాళ్ళ రాక్షస పాలన నుండి వద్దు, ఈ రాక్షస పాలన మనం బతకలేము, ఇది నీతి నిజాయితీ పాలన కాదని చెప్పి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో పార్టీలో చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరడం పదవులకు ఆశించి కాదు కూడా జనంగా చెప్తాను. ఏలాంటి పదవికి ఆశించి కాదు,
నేను 2029 దాకా కూడా పార్టీకే పనిచేస్తాను. ఇంకా రెండో పార్టీ అంటే నాకు లేదు. ఇది కావాలంటే చాలా మంది రికార్డ్ చేస్తూ ఉంటారు. నాకు నేను ఏదో మినిస్టర్ చేస్తామంటే కూడా నాకు వద్దు. ఎమ్మెల్సీ చేసినారు, అంతా చేసినారు, అయిపోయింది. నాకు ఇంకా అవసరం లేదని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రోజు మీ అందరితో కలిసి మీరు కూడా అందరూ కూడా అన్యోన్యంగా ఐకమత్యంగా ఉండి తప్పకుండా ఆయన మీద మచ్చలేదు. నాకు తెలుసు ఇప్పటి నుంచి కూడా మచ్చలేదు. ఒక్కోసారి ఎంపీపీగా ఉండి ఇద్దరు తెల్లవారు లేట్గా వస్తే ఆఫీస్లో కూర్చోండేవాడు. వీళ్ళ ఆఫీసర్లు భయపడిపోయి ఎమ్మెల్యే కదా రోడ్డు మీదకి వచ్చేసేవాళ్ళు. ఏమి నా వచ్చేస్తే బాగా ఇప్పుడు వస్తే ఎమ్మెల్యే కూర్చోనంటూ పేపర్ చదువుతూ ఉంటాడు. ఏమన్నట్టు నీళ్ళు వస్తే పదాం అంటాడు. ఎంత అన్యోన్యం, ఎంత ఆప్యాయత చెప్పి ఆలోచన లేదు. గొప్ప గొప్పే, తప్పు తప్పే. అట్లా ఎవరో అతని గురించి చెప్పనవసరం లే. వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టే రైడింగ్ వస్తారు, మీసాలు పెట్టి అంతా సహజం. మన నిమిషాలు అట్లా చేశారు. ఆయన కూడా ఉంది ఎవరన్నా నా ఎస్ఐ నువ్వు పోయి కొట్టరా అంటాడు. కొట్టి ఎలా అయ్యా అతను అలా ఇక్కడ రాక్షస పాలన చేసిన పాప అనామకులంతా రిమైండ్కి పంపించిన పిల్లలంతా ముదరంపల్లిలో పాపం రిమైండ్కి పోయి ఒక అతను చనిపో గణపతి అనే వ్యక్తి వాళ్ళ బిడ్డలు కూడా రిమైండ్కి పోయి ఇట్లా పనులన్నీ చేయకుండా ఆయన చేయడు. ఊరికే మనం చెప్పుకోవాలి. ఇప్పుడే ఎవరన్నా వచ్చి నేను ఆఫీసర్ బెదిరిస్తే అవునని ఫోన్ చేస్తా అంటారు. చేసేది నువ్వు సరే నేను వస్తాను చూసుకుంటాను అంటారు. కాబట్టి మేము కూడా గొప్ప ఇంట్లో పుట్టినాం. మేము ఎవరిని కూడా కొట్టిందా మా చేతితో. మేము అప్పుడు ఉన్నప్పుడు కూడా వాళ్ళు బూతులు తిరిగేటప్పుడు కూడా ఎప్పుడు మేము ఒకరితో మాట్లాడుకోండి వ్యక్తులు కాదు, అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఇది శాశ్వతంగా ఇట్లే ఉంటుందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా అమరన్న నాయకత్వంలో అందరూ కూడా పనిచేయండి. మీరు చెప్పాల్సింది ఏమి లేదు. అన్ని పథకాలు వస్తా ఉన్నాయి యూట్యూబ్లో బాగా క్లియర్గా తెలుస్తా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ 150 ఇచ్చే లోపల అయిపోయాయి. ఒకేసారి 1000 రూపాయలు 4000 ఇచ్చింది మర్చిపోతుందా చెప్పండి. అమ్మకం ఒకటి ఒకరికి వస్తామని ఎంతమంది ఎత్తుకుంటే అమరన్న గారు రైతు పక్షపాతి అని చెప్పుకోవచ్చు. ఎలాగంటే హంద్రీనివా జలాలను పలమనేరు నియోజకవర్గంలో వీలైనంత అన్ని చెరువులకి నింపి ప్రతి రైతు కళ్ళలో ఆనందం చూడడానికి అమరన్న గారు ప్రత్యేక కృషి చేస్తున్నారు. మార్కెట్లోని ఇబ్బందులు చూసి అక్కడ ట్రాఫిక్ సమస్య కావచ్చు, రైతులు వచ్చే పోయే సమస్య కావచ్చు, ఇలాంటివన్నీ చూసి మోడల్ మార్కెట్ పలమనేరు నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా కష్టపడుతూ దానికోసం నిరంతరం క్షమిస్తూ వీలైనంత త్వరగా మోడల్ మార్కెట్ ఫినిష్ అవ్వడానికి అమరన్న గారు శాయశక్తులా కృషి చేస్తున్నారు. అది మనం అందరూ దగ్గరుండి చూస్తున్నాం. ఈ త్వరలోనే మోడల్ మార్కెట్ కూడా ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే రాష్ట్రంలో తీసుకుంటే రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. దేశం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎలాంటి ఆపేక్ష, ఎలాంటి సులాభం లేకుండా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, వీళ్ళందరూ శ్రేయస్సు ముక్క తాటిపై కూటమిని ఏకతాటిపై తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పరుగులు పెట్టిస్తున్న మన ప్రియతమ నాయకులు చంద్రబాబు గారు. వాళ్ళు ప్రధాన శిష్యులైనటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు నిరంతరం వాళ్ళ అడుగుజాడలు వేస్తూ కేవలం పలమనేరు అభివృద్ధికై కంకణం కట్టుకొని మనం ముందుకెళ్తూ మనల్ని కూటమిని సక్రమంగా నడిపిస్తూ ప్రతి క్షణం మనకు అందుబాటులో ఉంటూ మనం నిరంతరం ప్రజాసేవకి అంకితమయ్యేలాగా అన్నగారు కృషి చేస్తున్నారు. మహిళలందరికీ తల్లికి వందనం పథకం కింద అందరూ లబ్ధి పొందినారు. అందులో నేను కూడా ఒకటి. నాకు 4 పిల్లలు, నాకు 60,000 పడ్డాయి. దానికి కృతజ్ఞతగా కూటమి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అమర్నాథ్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు. ప్రీతమ అమరన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కూటమికి సంబంధించిన అన్ని పార్టీల నాయకులకు మరియు వేదిక ముందున్నటువంటి అన్ని పార్టీలు కూటమి నాయకులకు, పత్రికా విలేకరులకు, సోదర సోదరీమణులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వంలో సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఒక గాడిన పెట్టడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు
పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఒక కూటమిగా ఏర్పడడం, సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని కూటమిగా మనం అధికారం చేపట్టిన తర్వాత ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ అభివృద్ధి, సంక్షేమం అనే వాటిని రెండింటినీ సమానంగా తీసుకుని వెళ్తున్న మన కూటమి ప్రభుత్వానికి ఇక్కడున్న మనం కార్యకర్తలందరూ మూల స్తంభాల వలె పనిచేయాలి. మనం చేస్తున్న కార్యక్రమాల్ని ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి మనం అందరూ కలిసి రేపు రాబో రోజుల్లో ఈ రాష్ట్రం, అదేవిధంగా మన దేశం కూడా మనమందరూ ఒక కూటమిగా ఉండి అభివృద్ధి వైపు పయనించడానికి, మంచి రైతులకు మంచి పరిపాలన ఇవ్వడానికి, అదేవిధంగా మహిళలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు కూడా మంచి జరగాలి. మనం అభివృద్ధి వైపు నడవాలంటే కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ చేయూతనిచ్చి ఎక్కువ రోజులు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండే విధంగా ఆశీర్వదించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక ముఖ్యమైన కార్యక్రమం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. మనకి ప్రభుత్వం SIR సర్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఓటర్లను పూర్తిగా ప్రతి బూత్ వైజు ఓటర్ లిస్టును ప్రక్షాళన చేసే కార్యక్రమం తీసుకొచ్చింది. పెద్దలు కూడా మనకు ఈ కార్యక్రమం మీద మనకు తెలియజేశారు. కాబట్టి ఇక్కడ కూటమికి సంబంధించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్యమైన నాయకత్వం అందరూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని మనకు ఇచ్చిన గడువు లోపల మనకు BLOలతో BLAలందరూ మమేకమై ఈ కార్యక్రమాన్ని చాలా శ్రద్ధగా కూడా మనము పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ వేదిక పైన ఉన్నటువంటి కూటమి పార్టీల నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన కూటమి పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం. 2 సంవత్సరాల పాలన ముగించి ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు వివరించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మన నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ మధ్యనే రాష్ట్ర స్థాయిలో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మాధవ్ గారి, లోకేష్ బాబు గారు కానీ ఆ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించడం జరిగింది. ఇప్పుడే చాలా మంది వక్తలు మనం ఏం చేశామో అవన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపనలోనే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఏ రోజైతే పార్టీ స్థాపించాడో ఆ రోజే సంక్షేమానికి అర్థం చెప్పినటువంటి వ్యక్తి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆ రోజు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలే ఆ తర్వాత వచ్చినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కొనసాగిస్తా వచ్చాయి. ఈరోజు 2024లో కూటమిగా ఏర్పడి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు 2 సమపాలలో చేయడమే కాకుండా గడచిన 5 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం నుంచి బయటకు వచ్చి గడచిన 5 ఏళ్లలో భయప్రాంతానికి గురి చేసినటువంటి రాష్ట్ర ప్రజలకు భరోసానిచ్చి గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడిదారులు కానీ, పరిశ్రమలు కానీ భయపెట్టి బెదిరించి బయటకు తరిమేసినటువంటి సందర్భం నుంచి మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక నమ్మకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి సందర్భంగా కూడా మీకు మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే 5 ఏళ్లలో ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని మనం చూసాం. ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు. ఈ 2 సంవత్సరాల్లో ఈ మధ్యనే అప్పుడే కూడా మాట్లాడారు. ఈరోజు ధైర్యంగా ప్రతిపక్ష పార్టీలు వెన్నుపోటు కార్యక్రమాల్లో వాళ్ళకి నచ్చినటువంటి కార్యక్రమాలు రోడ్లపైన పెట్టి చేసుకుంటా ఉన్నారు. మీకు తెలుసు, గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని కనీసం మాట్లాడే ప్రయత్నం చేస్తే
ఇదే ఇంట్లో నుంచి నేను బయట కూడా రానినటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి సందర్భాలు అడుగుతా ఉన్నా. ఇంట్లో నుంచి బయటకు రాకపోయినా నేను ఇంట్లో ఉన్నప్పుడే నా మీద దాదాపు 33 కేసులు ప్రజలకు సంబంధించి ప్రజల కోసం వాళ్ళు చేసేటువంటి అరాచకాలు ప్రశ్నించిన దానికి నా మీద పెట్టినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎక్కువసేపు నేను మాట్లాడలేకపోతున్నా, ఎందుకంటే ఈ మధ్యన నాకు కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి తక్కువ సమయంలోనే 2-3 మాటల్లోనే కూడా ముగించే ప్రయత్నం చేస్తా. ఈరోజు సంక్షేమం అయితే అన్ని కార్యక్రమాలు ఏదైతే గతంలో కూటమి నాయకులు చెప్పినటువంటి మాట ప్రకారం సూపర్ 6 పథకాలు మేము అందిస్తానని చెప్పాం. ఆ సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పే సందర్భంగా కూడా మీకు మనవి చేసుకుంటున్నా. ఇకపోతే అభివృద్ధి కార్యక్రమాల పరంగా చూస్తే ఈరోజు అమరావతి కానీ పోలవరం కానీ ఈరోజు రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులు కానీ గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు కానీ నేషనల్ హైవేస్ సంబంధించినటువంటి వాటికి కావలసినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కానీ ఈరోజు సాగునీటికి సంబంధించి మన కళ్ళ ముందరనే గడపడేటువంటి హంద్రీలేవా లాంటి ప్రాజెక్టులు కానీ అన్నీ కూడా ఈ 2 ఏళ్లలో బ్రహ్మాండంగా కూడా ఒక దారికి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అదే కాకుండా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, రెండూ కూడా సమపాలలో ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముందుకు తీసుకెళ్తా ఉన్నారనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది కూడా నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈ రోజు 2 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష పార్టీలు రోడ్డుపైకి వచ్చి వాళ్ళు గతంలో చేసినటువంటి విధ్వంసాన్ని మరి సోషల్ మీడియాలో ఈ రోజు ఏదో అన్యాయం జరిగిపోతా ఉంది, ఈ రోజు ఏదో మోసం జరిగిపోతా ఉందని మాట్లాడేటువంటి సందర్భం నుంచి మనం ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. జాతీయ స్థాయిలో జన్జీల్ అంటే యువకులు జాతీయ స్థాయిలో ఒక కాక్రోచ్ పార్టీ అనేటువంటి పార్టీని స్థాపించడం జరిగింది. అంటే జన్జీల్ యొక్క అంటే యువకుల యొక్క ఆలోచనలు వాళ్ళ ఆదేశానికి సంబంధించి ఆ పార్టీ అక్కడ స్థాపించి వాళ్ళు దానికి సోషల్ మీడియాలో వాళ్ళకు ఉండేటువంటి ఉద్దేశాలు బయట చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక మాట మాట్లాడినాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఈయన కాక్రోచ్ పార్టీ అంట. అంటే కాక్రోచ్ అంటే బొద్దింకలు. ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా కూడా నేనే బొద్దింక అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఏమో మాకు తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి బొద్దింకలు కొట్టేదానికి మా దగ్గర హిట్ ఉంది అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను. పర్మనెంట్ గా ఆ హిట్ నీకు కొడితే పర్మనెంట్ గా ఎనికి తిరిగి పడుకునే పరిస్థితి నీకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఆలోచించుకోమని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యాపారస్తులు కానీ రైతులు కానీ సామాన్య ప్రజానీకం ధైర్యంగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకునేటువంటి అవకాశం ఈ ప్రభుత్వంలో ఉంది. ఈరోజు నా భూమి నా చేతిలోనే ఉందని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. గతంలో ఎవరి ఆస్తులు కూడా వాళ్ళ చేతిలో లేవు. గతంలో వాళ్ళు సొంతంగా మరి ధైర్యంగా వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భం లేదు. ఈ రోజు అందుకే కూడా సర్వేలు చేస్తే ప్రజల్లో అభివృద్ధి సంక్షేమం కంటే కూడా మేము స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో ఉండగలుగుతా ఉన్నాం, స్వేచ్ఛగా మేము ఇక్కడ మా కార్యక్రమాలు చేయగలుగుతా ఉన్నాం. అందుకే ఈ కూటమి ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తామని చెప్పి సామాన్యమైనటువంటి ప్రజలు చెప్పేటువంటి స్థాయి ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీరేదో రోడ్లపైకి వచ్చేస్తే సామాన్య ప్రజలు ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు.
మనం చేసినటువంటి కార్యక్రమాలు మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం, ఆ బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా మనం ఏం చేస్తున్నామో, ఏం చేయబోతా ఉన్నామో దాన్ని ప్రజలకు తీసుకెళ్దాం. ముఖ్యంగా మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు గడిచిన ప్రభుత్వంలో ఆపివేసిన పనులన్నీ దాదాపు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద 137 కోట్ల రూపాయల పనులు ఆపేస్తే ఆ పనులన్నీ కూడా ఈ మధ్యనే ఒక నెలకు ముందే 100% కంప్లీట్ చేసి తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేస్తాం ఈ 2 సంవత్సరాల్లో. అదేవిధంగా ప్రభుత్వం నుంచి మనకు ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ కింద గ్రామాల్లో మొత్తం కూడా రోడ్లు కంప్లీట్ చేశాం. గత ప్రభుత్వంలో నిలిపేసినటువంటి అంగన్వాడీలు వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం చేశాం. హంద్రీ నీవా ద్వారా నీళ్లు ప్రతి చెరువుకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. రాబోయే కాలంలో 100% దాన్ని కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోబోతా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అంచెలంచెలుగా కూడా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పరంగా చేయడానికి తప్పనిసరిగా మీ ప్రతినిధిగా నేను ఆ కార్యక్రమాలు చేసుకుంటూ, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి కూటమి పార్టీ నాయకులు మనమందరం కూడా ఒకే టీమ్ గా కలిసికట్టుగా, ఎందుకంటే ఈరోజు మనం అందరం కూడా ఒకే కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ముగ్గురు కలిసికట్టుగా ఒకే టీమ్ గా మనకు ముందుకు వెళ్తే మనకు రాబోయే 2029లో మనం అడ్డుకునే శక్తి ఈ భారతదేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరికి లేదని చెప్పి సందర్భంగా మరొకసారి వారికి కూడా తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమంలో మనకు ముందుకు వెళ్దామని చెప్పి మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, ఈరోజు తక్కువ సమయం ఎక్కువ మాట్లాడలేకపోయినాను కానీ మళ్ళా సందర్భం వస్తుంది. ఖచ్చితంగా కూడా మరిన్ని విషయాలు ఆ రోజు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కూటమి పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్.